నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శలు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 5న నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట రైతులకు, ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా సభ ముగిసిందని తీవ్రంగా విమర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంట కొనుగోలు ఇబ్బందులు, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం ఎలాంటి స్పష్టమైన మాట చెప్పలేదని పేర్కొన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని ఆయన అన్నారు. సభలో మహిళలకు చీరలు పంచామని చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక కొత్త హామీ కూడా లేదు. పేద ప్రజలకు అర్హులైన వారికి పథకాలు ప్రకటించకపోవడం తీవ్రంగా నిరాశపరిచిందని పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. నర్సంపేట పట్టణంలో జరిగిన సభ ప్రజాపాలన విజయోత్సవ సభ కాదు, కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసమే ఈ సభ నిర్వహించినట్లు పెద్ది విమర్శించారు. ఈ ప్రెస్ మీట్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు మాధురెడ్డి గారు ఏమి అడిగిండో, ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఏమేమి అవసరం ఉన్నదో, వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏమి హామీ ఇచ్చిండో వేదిక పైన స్పష్టమైంది. ప్రజాపాలన విజయోత్సవాలు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ ప్రజల పక్షాన బీఆర్ఎస్ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. గత వారం రోజులుగా అనేక సార్లు మీ దృష్టికి, ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి నర్సంపేటలో ఆగిపోయినటువంటి పనుల గురించి, అవసరం ఉన్నటువంటి డిమాండ్ల గురించి వివిధ పద్ధతుల్లో, అది ప్రెస్ మీట్ల ద్వారా కానీ, బహిరంగ లేఖ ద్వారా కానీ, మీ సీఎంఓకు లేఖ రిజిస్టర్ పోస్ట్ చేయడం ద్వారా కానీ, సీఎంఓకు మెయిల్ పంపడం ద్వారా కానీ మీ దృష్టికి మేము తీసుకొచ్చినాం. ఈ నియోజకవర్గ ప్రజల గురించి పల్లెత్తి మాట కూడా మాట్లాడని ముఖ్యమంత్రి పర్యటన దేనికి ఉపయోగపడినటువంటి పర్యటన? ఒక ఇండ్లు అదనంగా కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు పదే పడ్డాడు. కానీ ముఖ్యమంత్రి గారు నీళ్ళలో ఏలు పెట్టి, నోట్లో పెట్టి బయటపడ్డాడు. వీరు అడిగే విధానంలో చిత్తశుద్ధి లేదు, వారు ప్రకటించిన విధానంలో పెద్ద డ్రామా ఉన్నది. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ తర్వాత 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఇల్లు కేటాయిస్తామన్నాడు. ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్ల ప్రణాళికలో, మీ మేనిఫెస్టోలోనే మీరు అది పెట్టిందే. కొత్తగా మీరు ఇచ్చింది ఏంది? కొత్త ప్రకటన ఏంది? నర్సంపేటలో ఈ నియోజకవర్గ సాగునీటి రంగం గురించి నిన్న మీరు వేదిక ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా హెల్త్ హబ్గా తీర్చిదిద్దినాం మేము. దాంట్లో ఉండబడినటువంటి మిగతా అవసరాల గురించి, విద్య గురించి, గురుకులాలకు శాశ్వత భవనాల గురించి, 250 కిలోమీటర్ల మేర ఆగిపోయిన బీటీ రోడ్ల గురించి, 185 మహిళా బిల్డింగులను మీరు ఆపిన దాని గురించి, ఎక్కడ కూడా మసీదులకు, చర్చిలకు మౌలిక వసతుల కోసం మీ పార్టీ, మీ ఎమ్మెల్యే గారు వ్రాతపూర్వకంగా కంప్లైంట్ చేసి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆపినటువంటి నిధుల గురించి, ఈ నియోజకవర్గంలో మనం 36 కులాలకు ఆనాడు మేము ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలు ఇస్తే 14 వివిధ దశల్లో ఉన్నాయి. మిగతాది మీ ప్రభుత్వం ఆపింది. వివిధ దశలు ఉన్నటువంటి వాటి కూడా బిల్లులు మేము ఇవ్వమని చెప్పి కుట్రపూరితంగా మీరు బిల్లులు ఆపి ఇబ్బందులు
పడుతున్న గురించి, వ్యవసాయ యాంత్రీకరణ పథకం 60 కోట్లు మీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దొంగల్లా వచ్చి ఈ రైతులను మోసం చేసి ఆ పథకాన్ని, ఆ నిధులను మీరు తిరిగి వాపస్ తీసుకుపోయిన దాని గురించి, ఇవాళ వరంగల్ జిల్లాకు రావాల్సిన రాష్ట్ర స్థాయి ఇన్స్టిట్యూషన్ అయినటువంటి మరి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కి ఆనాడే మేము మంజూరు తీసుకొచ్చినాం, ల్యాండ్ ఇచ్చినాం కన్నరావుపేటలో. ఇవాళ దాన్ని మీరు నిలిపివేశారు. దాని గురించి నర్సంపేట పట్టణ సర్వతోముఖాభివృద్ధి కోసం ఆనాడే ఒక విజనరీ థింకింగ్ తో చేసిన ప్రణాళికను మేము 80% పూర్తి చేసినాం. ఇలా మిగిలిపోయిన నిల్వ ఉన్నటువంటి నిధులను వాడడంతో పాటు నిర్మాణమైన ఆడిటోరియం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆగిపోయిన వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? నర్సంపేటలో ఇలా బ్రహ్మాండంగా జలప్రదాయమైనటువంటి పాకాలకు గోదావరి నీళ్ళిచ్చి 5 సంవత్సరాలు అవుతుంది రెండో పంట పండించబట్టి బీఆర్ఎస్ పార్టీ. 1 ఎకరా కూడా ఎండిపోకుండా దాని పల్లెత్తి మాట కూడా పాకాల గురించి మాట్లాడని అష్టదరిద్రపు ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి నర్సంపేటలో అడుగుపెట్టిండు. అది మన సెంటిమెంట్. వీళ్ళ కాలువల నిర్మాణం అన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. నిన్న కోడ్ వయలేషన్ అడుగడుగున ఎన్నికల కోడ్ వయలేషన్ జరిగింది నర్సంపేటలో. ముఖ్యమంత్రి దిగే హెలిప్యాడే రాజపేట శివారులో ఉన్నది. అయినా మేము కంప్లైంట్ చేయలేదు. మీలా మీ కాంగ్రెస్ పార్టీ చిల్లర కంప్లైంట్ లేక మేము కంప్లైంట్ చేయలేదు. నిన్న జరిగిన అడుగడుగున జరిగినటువంటి వయలేషన్ లైవ్ లో అందరు చూసిండ్రు. అయినా మేము కంప్లైంట్ చేయలేదు. మొదటిసారి ముఖ్యమంత్రి వస్తున్నాడు కదా, వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యింది కదా రహస్యంగా. ప్రజలకు ఏం చెప్తారో. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు కాంప్రమైజ్ అయినందుకు నర్సంపేటకు 2 ఏళ్లుగా ఎండబెట్టిళ్ళు అన్ని రంగాల్లో. ఇప్పుడైనా ఏం ప్రకటన వస్తుందని చెప్పి ఆశతో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.